హిందువులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతి హిందువుకు మానస సరోవరం యాత్రకు వెళ్లేందుకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని హిందూ చైతన్య వేదిక సహ ప్రయోజక్ పొట్టి మూర్తి కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి విధానాన్ని అమలు చేస్తే హిందువులకు బాగుంటుందని తెలిపారు. స్థానిక బోస్ రోడ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొట్టి మూర్తి మాట్లాడుతూ, హిందువులు మానస సరోవరం, కైలాస పర్వతం వంటివి చూడాలని కలగానే మిగిలిపోతున్నాయని, అందుకోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆయా ప్రాంతాలు వెళ్లేందుకు హిందువులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మాజీ కార్యదర్శి సాధు ప్రతాప్, హిందూ చైతన్య వేదిక సభ్యులు కోట పున్నారావు, తనుగుంట్ల విజయ్, కోట రాజేషు, బొర్లగడ్డ ఫణి, ఆలపాటి శ్రీను, పవన్ తదితరులు పాల్గొన్నారు. మా హైందవ సోదరులందరి తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం. యూపీ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మా హైందవుల కోసం మా హైందవులు ప్రతి ఒక్కరూ కూడా మానస సరోవరం యాత్ర అనేది వారి జీవితంలో ఒక్కసారన్నా చేయాలనే సంకల్పం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మానస సరోవరం యాత్ర చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ₹1,00,000 గవర్నమెంట్ తరపున ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రకటించారు. వారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా హైందవ శంకరావు హిందూ చైతన్య వేదిక తరపున చిన్న విన్నపం ఏంటంటే, మాకు కూడా ఇక్కడ డబ్బులు లేని హైందవులు చాలామంది ఉన్నారు. మేము కూడా మానస సరోవర యాత్ర కానీ కైలాష్ పర్వత యాత్ర కానీ చేయాలి అనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి మీరు లౌకికవాదులు అయినప్పటికీ కూడా మా హిందువుల యందు దయ ఉంచి మీరు కూడా కొంత ప్యాకేజ్ కనుక ప్రకటించినట్టయితే మా హైందవుల్లో కూడా చాలా లేనివారు ఉన్నారు, వారందరికీ చాలా ఉపయోగం జరుగుతుంది. ఆ పుణ్యం మీకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు కూడా యూపీ ముఖ్యమంత్రి గారికి లాగా కొంత ఆర్థిక సహాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సహాయం లేక, ఆర్థిక సహాయం లేక, వెళ్ళే స్తోమత లేక చాలామంది ఆగిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపున, మనది సెక్యులర్ కంట్రీ అన్నారు కాబట్టి ముస్లింలకి వీళ్ళకి ఎట్లాగైతే ఇస్తూ ఉన్నారు ఆర్థిక సహాయం అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి, మరి హిందువులకి ఎవరైనా ఎక్కడన్నా ఇచ్చారా ఏ గవర్నమెంట్ అన్నా? ఫస్ట్ టైము ఇనిషియేటివ్ స్టెప్ తీసుకొని యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తూ ఉన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ముఖ్యమంత్రులు కూడా ఆర్థిక సహాయం చేస్తే కనుక మీరు హిందువుల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. హిందువులకి